బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దారుణం చోటు చేసుకుంది. పేకాట ఆడుతున్న వారిపైన పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. విచారణ పేరుతో 6గురికి రెడ్డిగూడెం పోలీసులు చిత్రహింసలు చూపించారు. పోలీసులు చిత్రహింసలతో ఒకరు మృతి చెందారంటే అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరొకరికి చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 6గురిని అరెస్ట్ చేసి విచారణ పేరుతో విచక్షణ రహితంగా కొట్టడంతో ఒకరు చనిపోయారు, మరొకరికి తీవ్ర గాయాలై చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. చచ్చిపోతున్నామన్నా కూడా వదలలేదంటూ ఆ బాధితులు కన్నీళ్లు కారుస్తున్నారు. పోలీసుల తీరుపైన మృతుడి బంధువులు ప్రస్తుతానికి ఆందోళనకు దిగారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత అధికారులకు ఫిర్యాదు కూడా చేస్తామంటూ బాధిత కుటుంబం ఎం కోడూరు సమీపంలో పేకాట స్థావరాలపైన కోడూరు సమీపంలో పేకాట స్థావరాలపైన ఈ దాడి చేశారు. దాడుల్లో 6గురిని కోడూరుకి సంబంధించిన పోలీసులు మొదటగా 6గురిని అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత బాధితుల నుంచి నగదు, వస్తువులు, అలాగే మరొక 20,000 రూపాయలు ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత ఈ పోలీసులు రెడ్డిగూడెంకి సంబంధించిన పోలీసులకి బాధితులని అప్పగించారు. ఈ 6గురి దగ్గర డబ్బులు తీసుకున్నారు, వస్తువులు తీసుకున్నారు, 20,000 రూపాయలు తీసుకున్నారు. డబ్బులు తీసుకొని మరొక పోలీస్ స్టేషన్ కి వీళ్ళందరినీ అప్పగించారు. ఆ రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ మరొక పోలీస్ స్టేషన్ అంటే రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్. ఆ రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో మళ్ళీ బాధితుల దగ్గర 25,000 రూపాయలు మళ్ళీ పోలీసులు వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత విచారణ అంటూ మొదలుపెట్టి వాళ్ళని బాదారంటూ బాధితులు ఆవేదన వ్యక్తపరిచారు. ఒక్కసారి మొదటగా బాధితుల మాటల్లోనే ఆ జరిగిన ఘటన గురించి వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పద్యాపులు కొట్టేసాక నీకు ముందు చెప్పా కదా నేను మళ్ళీ ఎందుకు మా ఏరియాకి అని ఈ కాళ్ళు మెల్లిగా కానిస్టేబుల్ని అదే కాళ్ళు తెరవన్నాను. ఈ కాళ్ళు మెల్లిగా తెచ్చారండి. ఓపిలు వేసారండి పుట్టిన మీద ఈ 2 చేతులు అసగారు ఎట్లయిపోయారండి. ఈ తరకాయ వాడకాన్ని ఇచ్చి ఈ 2 చేతులు పడుకుని గట్టిగా పడ్డారు. వీళ్ళు కాళ్ళు తెచ్చుకొచ్చారండి. బాగా ఈ కాళ్ళు ఏడాదికి వచ్చారండి. కాళ్ళు అటోళ్ళు కాళ్ళు పట్టించుకొని అందరికి నాకండి నా ఫస్ట్ నాకే కదా జరిగింది. ఈ మెల్లి జరిపించుకొచ్చాక ఏడాకి వచ్చాక అమ్మ నేను చచ్చిపోతున్నానండి అని దండం పెడుతున్నానండి. ఈ దండం పెడతా కూడా ఈ 2 చేతులు మీ దండం పెడతానండి అంటే నేను అనేసరికి ఈ కాళ్ళు చెరువు పక్క ఎక్కేసారండి. ఈ కాళ్ళు మిగిలిన కాయ చెప్పలేదండి. ఈ ఎస్ఐ గారు ఈ చేతిలో తలకాయ పట్టుకుని తలకాయ నేను అమ్మ దండం పెడతాను మీరు చచ్చిపోతాను సరికి ఈ తలకాయ గోడకేసి పొడుతుంది కానీ వదిలిపెడతలేదండి. తర్వాత రెండు అతను ఈ బాబు గారు వచ్చారండి. ఇది ఏది నా చాటే మండలం ఇది ఎస్ఎంఆర్ మండలం కదండి. ఈ బాబు గారు వచ్చారు 3 చేతులు తీసినాడు చేతుల మీద. బాధితులు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 2 కాళ్ళని తాళ్లతో కట్టి వాటిని లాగే ప్రయత్నం చేశారు. 2గా ఇలా లాగే ప్రయత్నం చేస్తే అప్పుడు నేను చచ్చిపోతున్నాను మహాప్రభు మీకు దండం పెడతాను అంటూ నేను వాళ్ళని వేడుకున్నా కూడా వదిలిపెట్టలేదు. మొదటగా నన్నే అలా చేశారు. దాని తర్వాత మిగతా వ్యక్తులను కూడా అలానే వాళ్ళని ఇబ్బంది పెట్టారు, వాళ్ళని బాదారు, చచ్చిపోతున్నామన్నా కూడా వదిలిపెట్టలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, అసలు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే మొదటగా ఒక పోలీస్ స్టేషన్ కోడూరుకి సంబంధించిన పోలీసులు వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు, డబ్బులు అన్నీ లాక్కున్న తర్వాత మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్కి ఇంకొక పోలీసులకి ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులకి అప్పగించారా ఏంటి? ఏం జరిగింది? మొత్తం ప్రస్తుతానికి ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు? కళ్యాణ బేసిక్గా కృష్ణా జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో చాలా విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. కేవలం ఏదో పేకాట ఆడుతున్నారు అన్న నేపథ్యంలో వాళ్ళు వ్యవహరించిన తీరు అసలు పోలీసు వ్యవస్థకి మచ్చను తెచ్చే విధంగానే ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు, కాకపోతే జరుగుతున్న వ్యవహారాలు ఇష్యూస్ చూస్తే చాలా ఘోరంగా జరుగుతున్న పరిస్థితి. ఇదే గ్రామంలో పేకాట ఆడుకుంటున్న కొంతమందిని
పోలీసులు ఏకొండూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న 20,000 రూపాయల డబ్బులు, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని స్వాధీనం చేస్తున్నారు. అయితే అది ఏకొండూరు పోలీసులు పరిధిలోకి రాదు అనుకున్న తర్వాత వెంటనే వారందరినీ కూడా పక్కనే ఉన్న రెడ్డిగూడెం పోలీసులకి అప్పగించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో పోలీసులు మరోసారి అంటే 20,000 గతంలో వీళ్ళ దగ్గర ఉన్న 20,000 తీసేసుకున్నారు. తర్వాత రెడ్డిగూడెం పోలీసులు మరోసారి మళ్ళీ డబ్బులు తీసుకొని వాళ్ళని చెత్తగా బాధిన పరిస్థితి. మామూలుగా బాధితులు చెప్తున్న ప్రకారం మేము చచ్చిపోతామరా బాబు అంటున్నా కూడా వదలలేదు. చివరికి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రయత్నం చేశారు. పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు కోట్ల రూపాయలు స్కాములు చేసిన వాళ్ళని వదిలేసి మేము గ్రామంలో అందరం తెలిసిన వాళ్ళమే, మేము సరదాగా ఆడుతున్న దగ్గరికి మా దగ్గర డబ్బులు పెరుక్కోవడమే కాకుండా అక్కడ ఎస్ఐలు వ్యవహరించిన తీరు చాలా ఘోరమని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన అక్కడ నేతలు, స్థానిక ఉన్న గ్రామస్తులందరూ కూడా గ్రామ పంచాయతీ పెట్టుకున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు లేదు. 2 పోలీస్ స్టేషన్లో, ఒకటి ఏకొండూరు, తర్వాత రెండవది రెడ్డిగూడెం, ఈ 2కు సంబంధించిన పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల చాలా సీరియస్ గానే వ్యవహారాన్ని పరిస్థితులు అయితే తీసుకున్నారు. దీంట్లో ఈ సంఘటనలో ఒక వ్యక్తి కూడా మృతి చెందారనే ఒక అంచనా వస్తుంది, కానీ దానికి ఇంకా క్లారిఫికేషన్ రాలేదు. రాత్రి నుంచి దీని మీద పోలీసులు ఇష్యూని ఎక్కడికక్కడ బయటికి రానియకుండా దీన్ని తొక్కే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. స్థానిక ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారాన్ని బయటికి రానియకుండా కొంత మేనేజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటీవల కాలంలో విజయవాడ, కృష్ణా జిల్లా, విజయవాడ కేంద్రంగా కూడా కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల చాలా అలిగేషన్స్ అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. చిన్న కేసులకు సంబంధించి లేదు చిల్లి విషయంలో కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అదే కోట్ల రూపాయలు స్కామ్లు లేకపోతే ఇతర స్కామ్లు చేస్తున్న వ్యక్తుల్ని పోలీసులే అండగా నిలుస్తూ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద లిటిగేషన్స్ ని సివిల్ పంచాయతీలు విపరీతంగా చేస్తున్నారనే ఆరోపణ కూడా అటు విజయవాడ, సేమ్ టైం కృష్ణా జిల్లా పోలీసుల మీద కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది. కానీ వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే పెద్ద నాయకులు చేస్తున్నారు. సామాన్యులు, చిన్న కూలీనాలు చేస్తున్న వాళ్ళ మీద పోలీసులు ప్రతాపం ఏంటి అని కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద రెడ్డిగూడెం పోలీసులు అలాగే కోడూరు పోలీసులు 2 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు బాధితుల దగ్గర డబ్బులు లాక్కున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అవన్నీ కూడా లాక్కోవడం జరిగింది. దాని తర్వాత విచారణ పేరుతో వాళ్ళని విచక్షణారహితంగా వాళ్ళని బాధాడారు అంటూ బాధితులు వేడుకుంటున్నారు. ఒకరు దీనిలో చనిపోయారంటే అర్థం చేసుకోండి. మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాకి సంబంధించిన పోలీసులు ఈ మధ్య కాలంలో పోలీసు వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చేలాగా పనిచేస్తున్నారు అంటూ కూడా మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెప్పుకొస్తున్నారు. వాళ్ళపైన తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పేకాట మేము ఊర్లో అందరికీ తెలిసిన వాళ్ళమే, మేము అందరం కూర్చొని సరదాగా ఏదో ఆడుకున్నదే కానీ దాంట్లో డబ్బులను పెట్టి మేము ఆడింది కాదు అంటూ కూడా బాధితులు మొత్తుకుంటున్నారు. ఒక పక్కన అయినా కూడా పోలీసులు ఏమాత్రం వినకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు, వస్తువులు తీసుకున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచారణ పేరుతో విచక్షణారహితంగా వాళ్ళపైన దాడి చేశారు. తాళ్లను కట్టి వాళ్ళ కాళ్ళని వేరు చేసి వాళ్ళని చావబాదే ప్రయత్నం చేశారు. చిత్రహింసలకు గురి చేశారు. దాంతో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. తీసుకొని పద్యాపులు కొట్టారండి, కాళ్ళకి పద్యాపులు కొట్టేసాక నీకు నువ్వు చెప్పా కదా నేను మళ్ళీ ఎందుకు మా ఏరియాకి అని ఈ కాళ్ళు మెల్లిగా కానిస్టేబుల్ని అదే కాళ్ళు తెరవన్నాను. ఈ కాళ్ళు మెల్లిగా తెచ్చారండి. ఓపిలు వేసారండి పుట్టిన మీద ఈ 2 చేతులు అసగా ఎట్లయిపోయారండి. ఈ తరకాయ వాడగానే ఇచ్చి 2 చేతులు పడుతుంది గట్టి పడ్డారు. వీళ్ళు కాళ్ళు తెచ్చుకొచ్చారండి. బాగా ఈ కాళ్ళు ఏటా తీసుకొచ్చారండి. కాళ్ళు అటోళ్ళు ఇటోళ్ళు కాళ్ళు పట్టించుకోండి అందరికి నాకండి. నా ఫస్ట్ నాకే కదా జరిగింది. ఈ మెల్లి జరిపించుకొచ్చాక ఏడాకి వచ్చాక అమ్మ నేను చచ్చిపోతున్నానండి అని దండం పెడుతున్నానండి. ఈ దండం పెడతా కూడా ఈ 2 చేతులు మీ దండం పెడతానండి అంటే నేను అనేసరికి ఈ కాళ్ళు చెరువు పక్క ఎక్కేసారండి. ఈ కాళ్ళు మిగిలిన కాళ్ళు చెప్పలేదండి. ఈ ఎస్ఐ గారు ఈ చేతిలో తలకాయ పట్టుకుని
తలకాయ నేను అమ్మ దండం పెడతాను మీరు చచ్చిపోతాను జరిగి ఈ తలకాయ గోడకేసి ఏం పొడుతుంది కానీ వదిలిపెడతలేదండి. తర్వాత రెండు అతను ఈ బాబు గారు వచ్చారండి. రెండేది ఇది ఏది నా చేత మండలం ఇది ఎస్ఎంఆర్ మండలం కదండి. ఈ బాబు గారు వచ్చారు 3 చేతులు తీసినాడు చేతుల మీద. అయ్యే మీరు దండం పెడతాను నన్ను వదిలిపెట్టింది, నాకు ఆరోగ్యం బాగోట్లేదు, నాకు అర్థం తీసుకుందని చెప్పారండి. ఆరోగ్యం బాగున్నా నాకు కొడుకు ఎందుకు వచ్చారు అది ఈ మొఖాలతో వచ్చారు లోపల. చనిపోయిన నరేష్ గారు అండి. ఎట్టకొడిసారో చూపియాలి సార్. ఆడుకోండి అంటే రాడ్లు పువ్వులు అయినసరికి పువ్వులు మీ దాని ఈ కొట్టి మీద మటకెత్తిపోతుంది కదండి. బెల్ట్ పెట్టి కొడితే మటకెత్తిపోతుంది. ఏమన్నా మీ దండం పెడతాండి కానీ కాలు పుచ్చుకోండి అంటే కాలు పుచ్చుకోండి వేటరా మొక్కలు పెట్టి గుద్దారండి. కాలు పుచ్చుకోండి వేటరా. ఇప్పుడు కింద పడిపోయిందండి. మొక్కలు పెట్టి గుద్దింది కదండి. గుద్దేసరికి ఈ చేతి మనకి చెప్పని మాట్లాడేది మమ్మల్ని 9:30 అయిందండి. ఎంత డబ్బులు తీసుకున్నారు? నా దగ్గర రెడ్డి స్పెషల్ వాళ్ళు 13,000 అండి. ఎస్ఐ గారు 20,000 అండి. ఏ కొండూరు ఎస్ఐ గారు అందరి దగ్గర అట్లానే తీసుకున్నారా? అందరూ ఒక అతని దగ్గర 3,000 ఉండే, ఒక అతని దగ్గర 2,000 ఉండే. కేసు రాశారా మీరు దొరికారు డబ్బులు తీసుకున్నారు కదా, కేసు రాశారా? కేసు మరి మా తెలియదు కదండి. కేసు అంటే మా మీద మాతో ఆధార్ కార్డు ఇవన్నీ తెప్పించుకొని ఎఫ్ఐఆర్ చేయకుండా డబ్బులు తీసుకున్నారు, వసూలు చేసుకుని దగ్గర పెట్టేసి. మా దగ్గర ఏ కొండూరు ఎస్ఐ గారు స్పెషల్ తీసుకున్నారు నా దగ్గర డబ్బులు. ఈ ఎస్ఐ గారికి అప్పు చెప్పారు. ఈ ఎస్ఐ గారికి 40,000 అంటే ఇచ్చారండి. ఈ దొరికినాయని ఈ ఎస్ఐ గారికి ఇచ్చారు. ఈ లెక్కేసారు 27,000 27,000 మన సంబంధం లేదు కదా. నా సంబంధం ఉంటే 100 రూపాయలు నన్ను ప్యాకెట్ వెళ్ళాడని. ఎక్కడికండి? శ్రీరాంపురం, రెడ్డిగూడెం మండలం. శ్రీరాంపురం వెళ్ళాడని అక్కడ పోలీసు వారు రైడ్ చేసి వారిని కస్టడీలోకి తీసుకున్నారు. ఎప్పుడండి? రాత్రి తీసుకున్న తర్వాత రెడ్డిగూడెం శుక్రవారం రాత్రి అండి. ఏకున్నారు రైడ్ చేసి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకుని రెడ్డిగూడెం స్టేషన్ వాళ్ళకి అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత రెడ్డిగూడెం ఎస్ఐ గారు ప్రభుత్వం ఇచ్చి కాళ్ళ మీద చేతుల మీద నానా వ్యవస్థగా చేసి దెబ్బలని కనపడుతుంది కవిడి. రాత్రి వచ్చి సుహలాకి పడిపోయి పొద్దునే లేచిన వెంటనే ఫెయిల్ అయ్యి ఇది సోమశీల రాత్రి వచ్చిన తర్వాత పడిపోయారు. పొద్దున లేకటమే లేచాడు, పడిపోయాడు. సరే రైట్ జరిగింది. అసలు ఆయన చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి కానీ కాళ్ళ మీద అంటాం, చేతుల మీద ఇది కాపాడుతున్నా చూడండి. అవి కూడా మీరు ఈరోజు చాలా బాధాకరం. సోదరుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త వీరమాచినేని నరేష్ దుర్మరణం పాలయ్యాడు. సరదా కోసం ఏదో మిత్రులాత గ్రామాల్లో సర్వసాధారణంగా జరిగేటటువంటి కార్యక్రమాలు, చెట్ల కింద గ్రామ కూడలలోనూ అలాగే గ్రామాల్లో సర్వసాధారణంగా నిర్వహించే చిత్రాట కార్యక్రమాల్లో అతను ఆడాడో లేకపోతే పార్టిసిపేట్ చేసాడో చేయలేదని కూడా తెలియదు. మరి అక్కడ ఉన్నాడు ఆడాడనేటటువంటి నెపంతో అతన్ని అదుపులోకి తీసుకుని రెడ్డిగూడెం పోలీసులు అతని మీద భౌతికంగా హింసించి చాలా దారుణానికి ఒడిగట్టారు. మరి ఇలా ఏ పోలీస్ స్టేషన్లోనూ జరగనటువంటి విధంగా రెడ్డిగూడెం ఎస్ఐ గారు చేసినటువంటి పనికి ఇవాళ సోదరుడు అసూలు బాసాడు. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరిదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత ఉన్నటువంటి అధికారుల పైన చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటి పనికి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఈ కుటుంబానికి, సోదరుడి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కుటుంబానికి న్యాయం చేసి కుటుంబానికి పార్టీ తరఫున మేము
చాలా బాధపడతా ఉన్నాం. నిన్న రెడ్డిగూడెం స్టేషన్ నరేష్ వచ్చారని పొద్దున్నే ఆఫీస్కి వచ్చి 7 గంటలకు దీని కుటుంబానికి న్యాయం జరిగింది, న్యాయం చేయవలసిందిగా కోరుతాం. State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU